ఒక జాతర జరిగేటప్పుడు ఒక ముస్లిం పర్సన్ వచ్చి ఒక బన్ అమ్మితే అది మత కలహం. ఏ దేవుడికి సంబంధించి అయినా ఎవరైనా ఎలాగైనా బ్రతకొచ్చు. అది మన రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. మన భారతదేశంలో ఎవడి స్వేచ్ఛ వాడిది. అలా కాబట్టి ఇలా ప్రవర్తిస్తున్నాం. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ మీరు తమ్నైల్లో చూసినట్టే కోవా బన్ను బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న కుట్ర గురించి మాట్లాడుకుందాం. అసలుకి ఎక్కడి కోవా బన్ను, ఎక్కడి వీడియో, ఎక్కడి క్లిప్స్ అంటే ఇమేజెస్, ఫొటోస్ అసలు ఎంత ట్రెండింగ్గా మారింది అంటే యూట్యూబ్లో ప్రజెంట్ ఇదే ట్రెండింగ్ టాపిక్. అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే కోవా బన్ను వెనక జరుగుతున్న కుట్ర, కోవా బన్లో విషయం, కోవా బన్లో పురుగులు, కోవా బన్ని ఇలా చేస్తున్నారు, ఎక్స్పైరీ డేట్ అమ్ముతున్నారు, అది ఇది అనేసి రకరకాలుగా బాబోయ్ షాక్ అయిపోయా చూసి. అంత బీభత్సం సృష్టించారు ఈ కోవా బన్ గురించి. ఇప్పుడు మనం ఈ కోవా బన్ను వెనక ఏం జరిగింది, దేనికోసం చేస్తున్నారని షార్ట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎన్నిక వరకు చూడండి. లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, కోవా బన్ను గురించిన విషయం పక్కకు పెడితే మాలాంటి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కోవా బన్ ఇప్పుడు ప్రజెంట్ అదే కాంట్రవర్సీ వీడియో, అదే ట్రెండింగ్ వీడియో, అదే కరెంట్ అఫైర్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే దాని మీదనే పడ్డారు, ఇంక్లూడింగ్ మీ. అంటే కొంతమంది దాంట్లో ఉన్నది చెప్పడానికి వీడియోస్ చేస్తున్నారు, ఇంకొంతమంది పాపులారిటీ కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా కూడా వీడియోస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి కేటగిరీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో ఆ కేటగిరీ వాళ్ళని పక్కకు పెట్టేస్తే ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, అంటే ఒక మీడియా ఛానల్ వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ వాళ్ళున్న ప్లేస్కి వెళ్ళి మనకి ఎవరైతే హైలైట్ అవుతున్నారో, ఒక బ్రదర్ బన్ను తింటూ కనపడుతున్నారు కదా స్క్రీన్ మీద, ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సమేతంగా మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచే కొన్ని తెలుసుకున్నారు. వాళ్ళని అడుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్లో కొన్ని వ్యవహారాలు బయటకు వచ్చాయి. సో నేను జాతరలో ఈ విధంగా బన్నులు అమ్మేటప్పుడు ఆ వ్యక్తి మా దగ్గరికి వచ్చి ఫస్ట్ నా దగ్గర అడిగాడు, తర్వాత అవతల వ్యక్తి దగ్గర అడిగాడు, లాస్ట్న ఎవరైతే ఇప్పుడు మనకి హైలైట్ అయ్యారో ఆయన దగ్గర అడిగారు. సో లాస్ట్లో ఎవరి దగ్గరికి అయితే వెళ్ళారో, అదే ఆయన బన్ను తింటూ కనిపిస్తున్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే స్వయంగా ఆయనే చెప్తున్నారు, దీనికి ఎక్స్పైరీ డేట్ ఉందా, అంటే ఇది ఫుడ్ పాయిజన్ ఫుడ్, దీన్ని ఎందుకు అమ్ముతున్నారు అనేసి ఒక పర్సన్ వెళ్ళి అడిగారు. ఆ పర్సన్ ఎవరు ఏంటి అని చెప్పట్లేదు. సో అంటే ఒక జర్నలిస్ట్ అని అయితే చెప్తున్నారు. ఆయన మరి జర్నలిస్టా ఇంకెవరో తెలీదు. సో దానికోసం అనేసి దీని బ్యాక్గ్రౌండ్లో ప్రజెంట్ ఏం నడుస్తుందంటే ఇదొక మత భావోద్వేగాలని మేల్కొల్పడానికి చేస్తున్న వ్యవహారం అనేసి చాలా మంది యూట్యూబర్లు యూట్యూబ్లో మాట్లాడుతారు. 10 రూపాయల కోవా బన్ అండి అది. ఆ 10 రూపాయల కోవా బన్నును పట్టుకొని ఎంత గణం చేస్తున్నారంటే, నేను రీసెంట్గా ఒక బేకరీలోకి వెళ్ళి కేక్ తిన్నాను. నేను రెగ్యులర్గా తింటాను అక్కడ కేక్స్, కానీ ఆ రోజు ఏంటో ఆ కేకు పుల్లగా అయిపోయింది అసలుకి. అంటే కేక్ పుల్లగా అయిందంటే మీనింగ్ ఏంటి, దానికి ఎక్స్పైర్ అయిపోయిందని, చాలా రోజుల నుంచి అది స్టాక్ ఉంది, ఇప్పుడు మనం తింటే అది పుల్లగా అయిపోయిందని అర్థం. సో అంత మాత్రానికి నేను వాడి మీద గొడవ పెట్టేసుకుని, ఎంత 35 రూపీస్ అండి ఆ కేకు. బ్లాక్ ఫారెస్ట్ సంథింగ్ ఏదో ఉంటుంది కదా, అక్కడ బ్లాక్ ఫారెస్ట్ లేదు, నా ఫ్లేవర్ వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్, నేను తినేది రెగ్యులర్గా, కానీ అక్కడ అది ఆ రోజు లేదు. నేను స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నాను ఆ రోజు. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంది, అలాగే ఇంకొకటి ఏదో ఉంది ఫ్లేవర్ అక్కడ. సో తీసుకుని తిన్న తర్వాత అది పుల్లగా ఉంది, అంటే ఎక్స్పైర్ అయిపోయిందని క్లియర్గా తెలిసింది. నేనేం చేశాను, 35 రూపాయలే కదా అనేసి దాన్ని అక్కడ పక్కకు పెట్టేసి ఆయనకి చెప్పాను, షాప్ అతనికి, బ్రో ఇంకొకసారి ఇలాంటి పెట్టకండి, అది ఎక్స్పైర్ అయిపోయింది తీసేయండి అంటే, నా కళ్ళ ముందే తీసుకుని వెళ్ళి దాన్ని డస్ట్బిన్లో వేసాడు. అంటే అంతకు ముందు ఒక 2-3 డేస్ వాళ్ళ బాబు ఉండేనంట. ఈయన రీసెంట్గా ఊరు నుంచి వచ్చేసి అక్కడ ఉన్నాడు. సో నాకు కూడా తెలియదు, మా బాబు కూడా ఇంకా చెప్పలేదు నాకు ఇలా సో అనేసి తీసుకెళ్ళి నా కళ్ళ ముందు పడేసాడు ఆయన. దాన్ని అంతటితో వదిలిపెట్టకుండా ఇంక నేను ఆ షాప్ మీదకి వచ్చేసి కేక్ ముక్క ఒకటి పట్టేసుకొని, ఈ షాప్ అంతా పెద్ద స్మగ్లింగ్ నడుస్తుంది, ఇందులో అంతా ఎక్స్పైరీ అయినాయన్నీ అమ్మేస్తున్నారు అని చెప్పేసి నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒక బేకరీ షాప్ తనకి ఎంత వస్తుందండి ఒక రోజుకి? మహా అయితే ఒక 1000, 1500 లేదా 2000. మీలాగా అంటే చాలామంది కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు, 50,000 అనుకుందాం ఒక రోజుకి. దాంట్లో ఆదాయం ఎంత, అతను పెట్టిన ఖర్చులు ఎంత, ఆ షాప్ రెంట్లు ఎంత,
ఒక సగటు మనిషి గురించి ఒక వీడియో చేసేటప్పుడు చాలా ఆలోచించాలి మనం. ఇప్పుడు ఆయన బిజినెస్ మీద దెబ్బ పడ్డది, మీరేదో మత విద్వేగాల మీద చేస్తున్నారు ఇదంతా అనేసి ఆ వీడియోస్ చేశారు. తర్వాత విషపూరితమైన బండి అమ్ముతున్నారు అని దాని మీద చేశారు. అసలు ఇదంతా ఒక ఫ్రాడ్ అని చేశారు. అసలు బాబోయ్ రకరకాల వీడియోస్ చేశారు. ఇప్పుడు ఆయన వ్యాపారం మీద దెబ్బ పడ్డది. ఎవరు తన కష్టానికి హెల్ప్ చేస్తారు? ఎవరు చేయరు. ఇప్పుడున్న యూట్యూబర్లు చేయరు, ఇప్పటిదాకా వీడియోలు పెట్టిన వాళ్ళు చేయరు, ఎవరు చేయరు. ఎవరి ద్వారాగా అయితే ఒక జర్నలిస్ట్ ద్వారాగా వాళ్ళకి అన్యాయం జరిగిందో ఆయన కూడా చేయరు. వచ్చాడు, మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. అక్కడ మైక్ పట్టుకొని అతనితో మాట్లాడుతున్న ఒక లేడీ ఉంది కదా, కామన్ ఉమెన్ ఆమె వచ్చి మాట్లాడుతుంది ఆయనతోటి. ఇంకా ఏం చెప్తాం అంటే, ఎక్కడైనా ఏదైనా ఇలాంటిది ఒకటి జరుగుతుంది అంటే ఎగేసుకొని వెళ్ళిపోయి దాంట్లో ఏలు పెట్టేసి కాలు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు చేయడానికి ప్రయత్నిస్తాం. దానికి సమయం ఉంటుంది. ఏదైనా ఒక మంచి పని చేయడానికి మాత్రం మన వాళ్ళకి సమయం రాదు. అవతలోడికి మంచి చేస్తే వాడు ఎదిగిపోతే మళ్ళీ వాడిని అంటే నాకంటే గొప్పగా ఎదిగిపోతాడేమో, వాడిని ఎదిగిపోకుండా ఎలా చేయాలని ఆలోచించడమే ఎక్కువ ప్రజెంట్ మన సమాజంలో. సో 10 రూపాయల బన్నుని ఎంత పెద్ద ట్రెండింగ్గా మార్చారండి. ఇప్పుడు ఆయన బిజినెస్ మీద ఆయన ఫ్యామిలీకి అంత ఇబ్బంది క్రియేట్ చేశారు కదా మీరు. మీలలో ఎవరు ఆయనకి సపోర్ట్ చేస్తారు? ఎవడు చేయడు, మాటలు చెప్తారంతే. ఒకప్పుడు ఇలాగే హైటెక్ సిటీ దగ్గర కుమార్ ఆంటీ అని ఫుడ్, ఆవిడ మీకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళంటే ఎవరూ లేరు. మనం చిన్న వాళ్ళని కూడా చాలా పెద్ద ఫేమ్ చేస్తాం కదా. ఫేమస్ అంటే ఒక స్టార్ హీరో లాగా, ఒక స్టార్ హీరోయిన్ లాగా ట్రీట్ చేసి మనం వీడియోలు రికార్డ్ చేసి పెడుతుంటాం కదా యూట్యూబ్లో. అలాంటి ఒక కుమార్ ఆంటీ గురించి చాలా పెద్ద ట్రెండింగ్గా చేశారు. ఇప్పుడు 10 రూపాయల కోవా బన్నుని నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అరే అందరూ అనొచ్చు, అరే మేము చేసింది ప్రమోషన్ రా, ఆయనకు ఉపయోగపడద్దని. ఏ రకంగా మీరు ప్రమోషన్ చేశారు? తినొచ్చని చేశారా, తినకూడదని చేశారా? ఇప్పుడు ఎవడైనా కూడా బయట 10 రూపాయలు మిర్చి బండి దగ్గరికి వెళ్ళి మిర్చి తినాలని ఆలోచిస్తాడు. ఏం చేస్తున్నారండి? పేదవాళ్ళ కడుపు కొట్టడం కాకపోతే ఇవన్నీ ఇలా ఉంటే, చిన్న బిజినెస్ మీద ఇంత ఎఫర్ట్ పడి వీళ్ళంత ఇబ్బంది పడుతుంటే, ఈ పక్కన వచ్చేసి యూట్యూబర్లు ఏం చేస్తున్నారు? బాబోయ్ ఇంకా అది వీళ్ళు 10 రూపాయల కోసం 20 రూపాయల నష్టాన్ని కూడా 100 రూపాయల నష్టమని చూపిస్తారు. ఆ రేంజ్ యూట్యూబర్స్ ఉన్నారు ప్రజెంట్. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు కదా, మీరు ఫుడ్ ఎవరైతే ఫుడ్ చెకప్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళు వచ్చి టెస్ట్ చేస్తారు మా ఫుడ్ని. చేసిన తర్వాత చట్టబద్ధమైన చర్యలు తీసుకోండి, కేసు పెట్టండి మా మీద. ఫుడ్లో ఏమైనా ఫాల్ట్ ఉంటాయని చెప్తున్నారు, మీరు మీ ఇష్టానుసారంగా ఎలా చేస్తారు? అంటే ఒక పేదవాడిని, వాడు ఇంకా పేదవాడే, వాడిని ఇంకా తొక్కేద్దాం, ఇంకా నలిపేద్దాం అనే ఈ ఆలోచనతోటే వీడియోస్ చేస్తున్నాం. ఈ ఆలోచనతోటే మనకు ట్రెండింగ్ న్యూస్ కావాలి కదా. ట్రెండింగ్ న్యూస్ క్రియేట్ చేసుకోవడానికి ఎంతటికైనా దిగజారిపోతాం కదా. కొంతమంది బ్రదర్స్ వీడియోస్ చూస్తుంటే ఎంత దారుణంగా ఉన్నాయంటే, ఇక వాళ్ళు చెప్పేది చూస్తే మళ్ళీ లక్షల మంది ఫాలోవర్స్, వాళ్ళు చెప్పేది విని చెప్పేది చూస్తే ఇక నిజమే నమ్మేస్తాం. అమ్మో కోవా బన్ను అలా ఇలా. ఏంటండి, ఎక్కడికి వెళ్తుందండి మన సమాజం? నాకైతే దీన్ని వ్యతిరేకించాలి అండ్ వీళ్ళ మీద పడాలి వాళ్ళ మీద పడాలి అని కాదు, కానీ యూట్యూబ్ ఓపెన్ చేసిన ప్రతిసారి కోవా బన్ను మీద వీడియో, కోవా బన్ను మీద వీడియో, కోవా బన్ను మీద వీడియో, కోవా బన్ను మీద వీడియో. ఏం చేసింది అసలు ఆ కోవా బన్ను అని డీటెయిలింగ్గా 1కి 10 వీడియోలు చూసిన తర్వాతనే నేను వీడియో చేస్తున్నాను. నిజానికి ఎవడైతే కోవా బన్నుని బయటికి తీసుకొచ్చాడు వాడిని తన్నాలి ఫస్ట్. వాడిని తంటే కామన్ పీపుల్ కూడా సక్కంగా వస్తారు, కరెక్ట్ దారిలోకి వస్తారు. కోవా బన్ను మీద జరిగేది అది పచ్చి అబద్ధం. ఒక మధ్య తరగతి వ్యక్తి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశాడు అంటే లిమిట్గా చేసుకుంటాడు ప్రోడక్ట్. అంటే తను తయారు చేసేది ఏదైనా కూడా లిమిట్గా ఒక పద్ధతిలో చేసుకుంటాడు. ఎందుకు? మిగిలిపోతే తనకే నష్టం వస్తుంది కాబట్టి. అలాంటి ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు చేసి ఇష్టం వచ్చినట్టు వీడియోస్ చేశారంటే ఇక అది ఇంకా వాళ్ళ ఊహాతీతానికి వదిలేయాలి. సో ఇది అండి ఇవాళ వీడియో. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. నిజంగా మీరు ఒక సగటు మనిషికి అండ్ ఆయన చేసే బిజినెస్కి వాల్యూ ఇస్తే మాత్రం ఎస్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్ యూ.